హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కులువుల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో టీజీపీఎస్సీ గ్రూప్ 4 సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఇక అసిస్టేషన్ ఫామ్ అనేది ఏ విధంగా ఫిల్ చేయాలి ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఎవరైతే కాంపిటేటివ్ ఫీల్డ్కి ప్రిపేర్ అవుతున్నారో అలాగే గ్రూప్ 4 సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తున్నారో వారికైతే ఈ వీడియోని అయితే షేర్ చేయండి, వాళ్ళకి కూడా కొంచెం యూజ్ అవుతుంది. ముందుగా వచ్చేసి ఈ గ్రూప్ 4 సర్వీసెస్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఈ అసిస్టేషన్ ఫామ్ అనేది కొంచెం ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ అసిస్టేషన్ ఫామ్స్ వచ్చేసి 2 జిరాక్స్ అయితే మీరు తీసుకొని ఉండాలి. ఒకటి వచ్చేసి మీరు కమిషన్కి అయితే ఇవ్వాల్సి ఉంటుంది, నెక్స్ట్ వన్ వచ్చేసి మీరు డిపార్ట్మెంట్కి అయితే ఇవ్వడానికి అయితే ఉంటుంది. 2 జిరాక్స్లు అలాంగ్ విత్ 3 జిరాక్స్ అయితే తీసుకోండి. ఎందుకంటే 2 ఒరిజినల్గా మీరు గెజిటెడ్ ఆఫీసర్స్ సైన్ చేయాల్సి ఉంటుంది. లైక్ గెజిటెడ్ ఆఫీసర్ లేదా ఎమ్మెల్యే గారితో కూడా సైన్ అయితే చేసుకోవచ్చు అండి. దానికి సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ముందుగా ఈ అసిస్టేషన్ ఫామ్ వచ్చేసి కింద కమిషన్ వెబ్సైట్లో అవైలబుల్ ఉందని ఒకసారి క్లియర్గా డౌన్లోడ్ చేసుకోండి. దానికి సంబంధించి ఇక ద క్యాండిడేట్స్ ఆర్ షుడ్ ప్రాపర్లీ ఫిల్ ద అసిస్టేషన్ ఫామ్ విత్ హర్ ఓన్ హ్యాండ్ రైటింగ్తో మాత్రమే ఈ అసిస్టేషన్ ఫామ్ అనేది ఫిల్అప్ చేయాలి. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఫ్రెండ్స్, ఇక మీరు లేటెస్ట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ని అయితే స్టిక్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో. దానికి సంబంధించి హాల్ టికెట్లో మెన్షన్ చేసిన ఫోటో పెట్టినా పర్లేదు. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి డిపార్ట్మెంట్ అండి. నేమ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ సంబంధించి ఏది ముట్టుకోకండి. నేమ్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కూడా ముట్టుకోకండి. ఎందుకంటే ఇది మీకు సర్టిఫికేషన్ అథారిటీ వాళ్ళు అయితే వీటిని ఒకసారి కనుక్కోండి. మీరు నేమ్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఏం రాయాలనేసి, ఎందుకంటే మీకు ఏ పోస్ట్ ఎక్కడ వస్తుందో మీకు కూడా తెలియదు కాబట్టి ఇది నేమ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అనేది కొంచెం మనం కనుక్కొని రాయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి సర్నేమ్ అండి. నేమ్ ఈజ్ ఫుల్ క్యాపిటల్ లెటర్స్ ఓన్లీ అంటూ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ముందుగా వచ్చేసి మీ సర్నేమ్ అండి. మా సర్నేమ్ వచ్చేసి అమ్మ కాబట్టి మేము ఇట్లా అమ్మ అనేసి ఇక్కడ క్లియర్గా రాయాల్సి ఉంటుంది. అలాగే నేమ్ అండి, మీ యొక్క నేమ్, నా పేరు మధుకర్ కాబట్టి నేను ఇట్లా మధుకర్ అనేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి డిజిగ్నేషన్ అండి. ఎవరైతే ఈ ఎక్స్ సర్వీస్ మ్యాన్ సంబంధించినటువంటి కోటాకు సంబంధించి ఉన్నారో అలాగే కారుణ్య నియామకం కింద ఉన్నారో పనిచేస్తున్నారో వాటికి సంబంధించి మీరు ఈ డిజిగ్నేషన్ ఫామ్ అనేది బాక్స్ అయితే ఫిల్అప్ అయితే చేయాల్సి ఉంటుంది. ముందుగా డిజిగ్నేషన్ సంబంధించి మీరు అసలు ఏం వర్క్ చేస్తున్నారు ప్రజెంట్ అంటే కొంతమంది క్యాండిడేట్స్ ఇప్పుడు ఇటీవల కానిస్టేబుల్ వచ్చింది కాబట్టి కానిస్టేబుల్ సంబంధించి ఇక్కడ ఫిల్అప్ అయితే చేయాల్సి ఉంటుంది. కానిస్టేబుల్ వచ్చిన వాళ్ళకి గ్రూప్ 4 వచ్చింది కాబట్టి దానికి సంబంధించి ఇక్కడ డిజిగ్నేషన్ సంబంధించి ఫిల్అప్ అయితే చేయాల్సి ఉంటుంది. ప్లేస్ ఆఫ్ వర్కింగ్, ఎక్కడ వర్క్ చేస్తున్నారు, నార్మల్గా కొంతమంది టీచర్స్ కూడా అప్లై చేస్తారు కాబట్టి ఎక్కడ వర్క్ చేస్తున్నారు వాటికి సంబంధించి రాయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది వచ్చేసి డైరెక్ట్ రిక్రూట్మెంటా లేకపోతే ఎక్స్ సర్వీస్ మ్యాన్ సంబంధించిందా లేకపోతే కారుణ్య నియామకమా అని కూడా అడగడం జరుగుతుంది. ఇది డైరెక్ట్, కొంతమంది క్యాండిడేట్స్ డైరెక్ట్ రిక్రూట్ అవుతారు, కొంతమంది ఎక్స్ సర్వీస్ మ్యాన్ కోటా కింద ఉంటారు, అలాగే కొంతమంది కారుణ్య నియామకం కింద రావడం జరుగుతుందండి. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి డీటెయిల్ ఆఫ్ ది అడ్రస్ అండి. డీటెయిల్ ఆఫ్ ది అడ్రస్ అంటే మీకు అడ్రస్ అండి, ప్రజెంట్ అడ్రస్ అలాగే పర్మనెంట్ అడ్రస్ అనేది ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ముందుగా మీరు ఏది కన్సిడర్ చేస్తారంటే ప్రజెంట్ అడ్రస్, మీరు ఎక్కడ ఉన్నారనేసి ప్రజెంట్ అడ్రస్ అయితే ఫిల్అప్ చేయండి. ఎందుకంటే మీకు ఫర్దర్గా కమ్యూనికేషన్ కొరకు మీకు మీ ఇంటికి లేదా మీ పోస్టల్ అడ్రస్కి అయితే మెయిల్ లేకపోతే ఇలాంటి కాల్ లెటర్స్ కూడా పంపించే అవకాశం అయితే ఉంటుంది. ఇక ముందుగా వచ్చేసి హౌస్ నెంబర్ అండి. నా హౌస్ నెంబర్ అయితే నేను రాస్తున్నా క్లియర్గా. నేనైతే మా ఇంటి యొక్క హౌస్ నెంబర్ అయితే క్లియర్గా మెన్షన్ చేస్తానంటే 3-62. అలాగే నేమ్ ఆఫ్ ద అపార్ట్మెంట్, మాది ఏం అపార్ట్మెంట్ కాదు, విలేజ్ కాబట్టి నేను ఇట్లా బ్లాంక్ పెడుతున్నా. అలాగే స్ట్రీట్కి సంబంధించి కూడా ఏం లేదండి. విలేజ్ వచ్చేసి మనకు తొగరాయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి మండల్ వచ్చేసి దుగ్గొండికి సంబంధించి, అలాగే సిటీ వచ్చేసి నర్సంపేట అండి. వరంగల్ సంబంధించి ఇక్కడ వరంగల్ రూరల్ వచ్చేసి మాకు డిస్టిక్ అయితే కావడం జరుగుతుంది. నెక్స్ట్ స్టేట్ వచ్చేసి తెలంగాణ స్టేట్, పిన్ కోడ్ వచ్చేసి 506331కి సంబంధించి ఇక్కడ మాకు పిన్ కోడ్ అయితే కావడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకు ప్రజెంట్ అడ్రస్ అండి. పర్మనెంట్ అడ్రస్ ఏ విధంగా ఉందంటే మీకు ఏదైనా పర్మనెంట్ అడ్రస్ ఉంటే మాత్రం దానికి సంబంధించి ఇదే ప్రజెంట్ అడ్రస్సే పర్మనెంట్ అడ్రస్గా ఉంటే ఇదే ఫిల్అప్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి మీ కాంటాక్ట్ నెంబర్స్ అండి. కాంటాక్ట్ నెంబర్స్ వచ్చేసి వర్కింగ్ మొబైల్ నెంబర్స్ అయితే ఇవ్వాలి ఖచ్చితంగా. వాటికి సంబంధించి సిమ్ అయితే మీ పేరు మీద అంటే మీ సిమ్లో బ్యాలెన్స్ ఉందో, ఇన్కమింగ్ ప్రాపర్గా వర్క్ చేస్తుందో, అవుట్ గోయింగ్ ప్రాపర్గా వర్క్ చేస్తుందో చూసుకోవాలి ఖచ్చితంగా. మీ యొక్క మొబైల్ నెంబర్ ఇక్కడ ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఒరిజినల్లీ రెసిడెన్స్ ఆఫ్ పాకిస్తాన్ సంబంధించి కొన్ని మైగ్రేషన్ ఇండియా యూనియన్ సంబంధించి పాకిస్తాన్కి మైగ్రేట్ అయిన క్యాండిడేట్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉంది, అది మీకు అవసరం లేదు ఇక్కడైతే. నెక్స్ట్ వన్ వచ్చేసి పర్టికులర్స్ ఆఫ్ ప్లేసెస్ విచ్ హ్యావ్ రీసైజ్డ్ డ్యూరింగ్ ద ప్రిసీడింగ్ 5 years. మీ 5 years ఎక్కడ ఉన్నారని అడగడం జరుగుతుంది. ఇదైతే ఇంపార్టెంట్ అండి.
ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ఫిల్లింగ్ అప్ అసిస్టేషన్ ఫామ్లో ఖచ్చితంగా ఫిల్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మీరు 5 years ఎక్కడ ఉన్నారా అనేసి ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక దీనికి సంబంధించి ఫ్రమ్ మంత్ ఇయర్, ఒకవేళ మీరు 2011 నుంచి 2024 వరకు ఒకటే దగ్గర ఉన్నారనుకోండి, మీరు ఖచ్చితంగా ఫస్ట్ కాలంలో 2011 పెట్టి 2024 ఇయర్ వరకు మీరు ఖచ్చితంగా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అలాగే వాటి యొక్క అపాయింట్మెంట్, అలాగే వాటికి సంబంధించిన లైన్, అలాగే స్ట్రీట్కి సంబంధించి అయితే క్లియర్గా మెన్షన్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ పోలీస్ స్టేషన్ అండ్ డిస్ట్రిక్ట్, మీ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ సంబంధించి అయితే ఫిలప్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ విలేజ్, మండల్, అలాగే డిస్ట్రిక్ట్ సంబంధించి ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి ఫాదర్ డీటెయిల్స్ అండి. మీ ఫాదర్ డీటెయిల్స్ అనేది అడగడం జరుగుతుంది. ఇక్కడ ఫాదర్ డీటెయిల్స్ వచ్చేసి నేమ్ ఇన్ ఫుల్ విత్ అంటే క్యాపిటల్ లెటర్స్లో మీ యొక్క ఫాదర్ నేమ్ అనేసి ఫిలప్ అయితే చేయాల్సి ఉంటుంది ఇక్కడ క్లియర్గా. అలాగే మీ యొక్క ఫాదర్ యొక్క ప్రొఫెషన్ అండి, ప్రొఫెషన్ అంటే ఏముందంటే మీ ఫాదర్ ఏం చేస్తారని అడగడం జరుగుతుంది. ఇక మా ఫ్యామిలీ వచ్చేసి అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఫాదర్ వచ్చేసి ఇక్కడ అగ్రికల్చర్ అనేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాను. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇఫ్ ఇన్ సర్వీస్ గివ్ ద డిజిగ్నేషన్ అండ్ ఆఫీషియల్ అడ్రస్ సంబంధించి మీ యొక్క దానికి సంబంధించి డిజిగ్నేషన్ ఆఫీషియల్ అడ్రస్ అడగడం జరుగుతుంది. మీ ఫాదర్ యొక్క అడ్రస్ అడగడం జరుగుతుంది. ప్రజెంట్ పోస్టల్ అడ్రస్ ఇఫ్ డేట్ అండ్ గివ్ లాస్ట్ అడ్రస్, ఒకవేళ మీ ఫాదర్ చనిపోతే మాత్రం వాటికి సంబంధించినటువంటి అడ్రస్ ఏదని అడగడం జరుగుతుంది. ఇక ఒకవేళ మీ ఫాదర్స్ ఎవరైనా చనిపోతే వాళ్ళకి అడ్రస్ వచ్చేసి పర్మనెంట్ అడ్రస్ మనదే అవుతుంది కాబట్టి ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేయాల్సి ఉంటుంది, అంటే విలేజ్ అడ్రస్ అవుతుంది కాబట్టి. నెక్స్ట్ వన్ వచ్చేసి పర్మనెంట్ హౌస్ అడ్రస్ అండి. పర్మనెంట్ హౌస్ అడ్రస్ వచ్చేసి ఇక్కడ ఎవరిది ఫిలప్ చేయాలంటే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది, ఫాదర్ది అండి. ఇక్కడ హౌస్ నెంబర్, అలాగే లైన్, స్ట్రీట్, రోడ్, విలేజ్, డిస్టిక్, అలాగే స్టేట్ అండ్ పిన్ కోడ్కి సంబంధించి ఫిలప్ అయితే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి నేషనాలిటీ వచ్చేసి ఫాదర్ సంబంధించి హిందూ, సంబంధించి మదర్ కూడా హిందూ, అంటే వైఫ్ ఒకవేళ మీకు పెళ్ళి అయితే మాత్రం మీ యొక్క వైఫ్, ఒకవేళ బాయ్స్ అయితే వైఫ్ నేమ్ రాయాలి, హస్బెండ్ అయితే వైఫ్ నేమ్ రాయాలి, అలాగే వైఫ్ అయితే హస్బెండ్ నేమ్ అయితే రాయాల్సి వస్తుంది. ఇక ప్లేస్ ఆఫ్ బర్త్ అండ్ వైఫ్ హస్బెండ్ సంబంధించి ప్లేస్ ఆఫ్ బర్త్ అడగడం జరుగుతుంది. డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ ది అప్లికెంట్ ఖచ్చితంగా డేట్ ఆఫ్ బర్త్ వేయాలి, అలాగే ప్రజెంట్ ఏజ్ ఎంత ఉంది, అలాగే ఏజ్ ఎట్ ఎస్ఎస్సి మెట్రికులేషన్ సంబంధించి ఏజ్ ఎంత ఉందో వేయాల్సి ఉంటుంది. అలాగే ప్లేస్ ఆఫ్ బర్త్, డిస్టిక్ అండ్ స్టేట్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఎక్కడ పుట్టారని అడగడం జరుగుతుంది. వాటి యొక్క డిస్టిక్ అండ్ స్టేట్కి సంబంధించి రాయాలి. డిస్టిక్ అండ్ స్టేట్ విచ్ ఈస్ బిలాంగ్, ఏ డిస్టిక్కి మీరు లోకల్ అవుతారో దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ రాయాలి. అలాగే రిలీజన్ అండి, రిలీజన్ వచ్చేసి మీరు హిందువా ముస్లిమా అడగడం జరుగుతుంది, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆర్ యూ మెంబర్ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించి రాయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు షెడ్యూల్ ట్రైబ్స్ అయితే వారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అలాగే షెడ్యూల్ క్యాస్టెస్ అయితే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఓబీసీ సంబంధించి కూడా రాయడం జరుగుతుంది. ప్లీజ్ స్పెసిఫై ద క్లాస్ ట్రైబ్ అండ్ ఏబిసిడిఈ అని అడగడం జరుగుతుంది. ఇది కూడా మీరు క్లియర్గా అప్డేట్ అయితే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి యాజ్ పర్ ది మీరు ఎస్ఎస్సి మెట్రికులేషన్ సంబంధించి ఇక్కడ క్లియర్ ఇవ్వడం జరిగింది. ప్లీజ్ ఇన్సర్ట్ ద సర్టిఫికేట్ కాపీస్ ఆఫ్ ద స్టడీ సర్టిఫికేట్స్ అండ్ ఇండికేట్ ద వెదర్ ద స్టడీస్ రెగ్యులర్ ఆర్ డిస్టెన్స్ సంబంధించి అడగడం జరిగింది. మీరు డిస్టెన్స్లో చేశారా లేకపోతే రెగ్యులర్గా స్టడీ చేశారా అని అడగడం జరుగుతుంది. ఇక్కడ మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే మెట్రికులేషన్ అండి, ఎస్ఎస్సి మెట్రికులేషన్, నేమ్ ఆఫ్ ది స్కూల్ అండ్ కాలేజ్ విత్ ఫుల్ అడ్రస్తో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అలాగే డేట్ ఆఫ్ ఎంటరింగ్, ఎప్పుడు జాయిన్ అయ్యారు కాలేజీలో, అంటే డిగ్రీ ఎస్ఎస్సి ఎప్పుడు జాయిన్ అయ్యారని అడగడం జరుగుతుంది. అలాగే డేట్ ఆఫ్ లీవింగ్, ఎప్పుడు లీవ్ అయ్యారు అక్కడ నుంచి అనేసి ఇక్కడ అడగడం జరుగుతుంది. అలాగే ఎగ్జామినేషన్ పాస్వర్డ్, మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ 1/3200 ఒకటి ఎగ్జాంపుల్గా చెప్పాను. పోలీస్ స్టేషన్ అండ్ డిస్టిక్ అండి, మీ యొక్క పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ సంబంధించి డిస్టిక్ నేమ్ రాయాలి. అలాగే నెక్స్ట్ వన్ ఇంటర్మీడియట్ డిప్లొమా సంబంధించిన ఇన్ఫర్మేషన్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ 10th లాగానే రాయాల్సి వస్తుంది. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ సంబంధించి ప్రొఫెషనల్ గ్రాడ్యుయేషన్ లేదా గ్రాడ్యుయేషన్, ఎనీ అదర్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా రాసుకోవచ్చు అండి. ఇక్కడ క్లియర్గా ట్యాబ్ ఇచ్చారు, ఎనీ అదర్ క్వాలిఫికేషన్ ఉంటే మీరు రాయాల్సి వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇఫ్ యూ హ్యావ్ ద ఎనీ టైమ్ బీన్ ఎంప్లాయిడ్ ద గివెన్ డీటెయిల్స్ ప్లీజ్ ఇంక్లూడ్ ద సర్టిఫికేట్ కాపీస్ ఆఫ్ ది డాక్యుమెంట్స్ వీటిని అయితే చేయాల్సి ఉంటుంది. డిజిగ్నేషన్ ఆఫ్ పోస్ట్ అండ్ హెల్త్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ వర్క్ ఫ్రమ్ టు, ఒకవేళ మీరు ఎంప్లాయిడ్ అయితే వీటికి సంబంధించినటువంటి డిజిగ్నేషన్ సంబంధించి ఎప్పటి నుంచి ఎప్పుడు వర్క్ చేశారనేసి ఇక్కడ పీరియడ్ అడగడం జరుగుతుంది. అలాగే ఫుల్ ఆఫీస్ అడ్రస్, అలాగే వాటికి సంబంధించినటువంటి ఎందుకు రిమూవ్ చేశారు మీకు సర్వీస్ నుంచి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా అడగడం జరుగుతుంది. అలాగే
ఒకవేళ మీకు అరెస్ట్ చేస్తే మీ పైన ఏమైనా కేసెస్ ఉన్నా కూడా దానికి సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం రాయడం జరిగింది. ఇక్కడ రిమార్క్స్ ఏమైనా ఉంటే మాత్రం మీ కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. ఇక్కడ మీకు క్లియర్గా మీకు సంబంధించినటువంటి మీకు డీటెయిల్స్ ఇస్తారు, అవి ఫిలప్ అయితే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి పర్సన్ షుడ్ బి నాట్ బి బ్లడ్ రిలేషన్స్ అండి. బ్లడ్ రిలేషన్స్కి కాకుండా ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ రిఫరెన్స్ 1 కింద రిఫరెన్స్ 2 కింద మీ బ్లడ్ రిలేషన్ కాకుండా ఇతర ఫ్రెండ్స్ అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి నేమ్, అలాగే వాళ్ళ యొక్క హౌస్ నెంబర్, అలాగే అపార్ట్మెంట్ లేదా కాంప్లెక్స్ లేదా స్ట్రీట్ రోడ్, అలాగే విలేజ్, మండల్, టౌన్ లేదా డిస్టిక్, స్టేట్ సంబంధించినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది, అలాగే పిన్ కోడ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఫిలప్ అయితే చేయాల్సి ఉంటుంది. 2 క్యాండిడేట్స్ అయితే ప్రిఫరెన్స్ అయితే అడిగారు కాబట్టి ఇద్దరు క్యాండిడేట్స్ అయితే మీరైతే క్లియర్గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి హ్యావ్ యూ ఎవర్ బీన్ ద మెంబర్ వర్కర్ ఎనీ పొలిటికల్ పార్టీ. మీరు ఏమైనా పొలిటికల్ పార్టీ ఆర్గనైజేషన్లో యూత్, స్టూడెంట్గా లేదా సర్వీస్ లేబర్లో పని చేశారని అడగడం జరుగుతుంది. ఒకవేళ పని చేస్తే మాత్రం వీటికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇక్కడ ఫిలప్ అయితే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి లాస్ట్ వన్ వచ్చేసి డిక్లరేషన్ షుడ్ బి ద సైన్ బై ద క్యాండిడేట్ అండి. డిక్లరేషన్ అండి, ఈ డిక్లరేషన్ క్లియర్గా చదువుకున్నాకే మీరు దీనికి సంబంధించినటువంటి సైన్ అయితే చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఐఎమ్ మ్యారీడ్ అండ్ అన్మ్యారీడ్, యూ హ్యావ్ ఓన్లీ వన్ లివింగ్ వైఫ్ అంటూ కూడా ఇక్కడ క్లియర్ ఇవ్వడం జరిగింది. కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్స్ వచ్చేసి కింద చేయొద్దండి, ఇప్పుడు కానీ మీదనే చేయాలి. అలాగే డేట్ అండ్ ప్లేస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ క్లియర్గా మీరు చేయాల్సి ఉంటుంది. అలాగే సర్టిఫికేట్ టు బి సైన్డ్ బై ద గెజిటెడ్ ఆఫీసర్ ఇన్ ద మెంబర్ ఆఫ్ లెజిస్లేచర్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి మీరు గెజిటెడ్ ఆఫీసర్ గారు అయితే సైన్ చేస్తారంటే ఖచ్చితంగా మీ యొక్క నేము, వాటికి సంబంధించిన సన్న డాటరా, వైఫ్ ఆఫ్, అలాగే లాస్ట్ ఇయర్స్ అండ్ లాస్ట్ మంత్స్ మై నాలెడ్జ్ ఆఫ్ బిహాఫ్ ఇన్ పర్టికులర్ పరెంట్స్ బై హిమ్ ఇస్ కరెక్ట్ అంటే, అలాగే నేమ్ అండ్ డిజిగ్నేషన్ విత్ సీల్కి సంబంధించి ఇక్కడ సీల్ వేస్తారు, మీకు సిగ్నేచర్ అయితే చేయాల్సి ఉంటుంది, వాళ్ళైతే చేస్తారు సిగ్నేచర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా. అలాగే ప్లేస్ అండ్ డేట్, అలాగే మీ యొక్క ఫోటో, లేటెస్ట్ ఫోటో కాపీని అయితే ఇక్కడ ఫిలప్ అయితే చేయాల్సి ఉంటుంది. గెజిటెడ్ ఆఫీసర్ ఇక్కడ ఫోటో ఫిల్ చేసి అక్కడ దానిపైన సంతకం అయితే చేస్తారు, ఇక్కడ సిగ్నేచర్ కూడా చేస్తారండి వాళ్ళే. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఈ విధంగా క్లియర్గా ఉంటుంది. ఇక ఈ సర్టిఫికేట్స్ వచ్చేసి ఇక్కడ నెక్స్ట్ వన్ వచ్చేసి సర్టిఫికేట్స్ రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇన్కమ్ అసిస్టెన్స్ సర్టిఫికేట్, ఎకనామికల్ వీకర్ సెక్షన్ సంబంధించి ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా ఉన్న సర్టిఫికేట్స్ సంబంధించి మీరైతే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి సర్టిఫికేట్స్ చూసుకున్నట్లయితే సర్టిఫికేట్ బై ది రెసిడెన్స్ అంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ ఈ విధంగా ఉంటుంది. మీకు ఒకవేళ రెసిడెన్స్ సర్టిఫికేట్ లేకుంటే ఈ సంబంధించి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఈ ఫామ్ ఉంటుంది, ఈ ఫామ్ ఫిలప్ చేసి మీరు విత్ సీల్తో, అలాగే వీటికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన స్టాంపు ఎలాంగ్ విత్ సైన్ అయితే ఖచ్చితంగా చేసుకొని ఉండాలి. దీనికి సంబంధించి అయితే మీరు ఫిలప్ అయితే చేయాల్సి కూడా ఉంటుంది. అలాగే స్కూల్ స్టడీ సర్టిఫికేట్ అంటే ఒకవేళ స్కూల్ స్టడీ సర్టిఫికేట్స్ లేకపోతే దీనికి సంబంధించినటువంటి ఇవన్నీ నింపేసి ఫిలప్ చేసేసి మీకు వీటికి సంబంధించి సిగ్నేచర్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ గారు అయితే సైన్ చేస్తారు. ఇక్కడ సెక్షన్ డేట్ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి గ్రూప్ 4 సంబంధించినటువంటి అసిస్టేషన్ ఫామ్ని ఏ విధంగా ఫిలప్ చేయాలో, ఏ విధంగా ఫిలప్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి దానికి సంబంధించిన వీడియో ఇదైతే. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ జై హింద్.